ఒక ప్రాముఖ్యమైన అంశం మీ మధ్య ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలుగజేశాడు. ఏంటి అంటే ప్రభువారు తన ప్రసంగాలలో ఆయన బిడ్డలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. భూమి మీద ఆయన పిల్లలు ఏ విధముగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, సమాజానికి ఆయన బిడ్డలు ఎటువంటి వనరులుగా మారాలో అనేది ప్రభులు వారు తన ప్రసంగ సారాంశములో కొన్ని జాగ్రత్తలు వాటి గురించి చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజులు కూడా రహదారుల ప్రక్కన ప్రభుత్వం వారు కొన్ని బోర్డ్స్ పెడతారు. ఇదిగో ప్రమాదకరమైన మలుపు ఉంది కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళని బోర్డులు పెడతారు. ఒకవేళ ఆ బోర్డ్స్ చూసి కూడా డ్రైవింగ్ చేసే వ్యక్తి జాగ్రత్త పడకపోతే ఆ వ్యక్తి కొన్ని సందర్భాలలో ప్రమాదంలో పడతాడు. నేను ఒక వీడియో చూశాను. ఒక ఆయన స్కూటీ మీద నడుస్తూ ఉన్నాడు. కొంచెం మందు ఎక్కువయ్యింది. డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. రోడ్డు ఎట్లా ఉంటే అతడు ఏం చేశాడంటే తన స్కూటీని ఇలాగ తీసుకెళ్ళి తాటి చెట్టు గుద్దేశాడు. అలాగ పడిపోయాడు. అంటే కారణం ఏంటి? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ పాటించకపోతే ఆ వ్యక్తికి ప్రమాదాలు జరగవచ్చు. అదేవిధంగా మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, మన పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, మన పిల్లలు టూర్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా వారికి ఏం చెప్తామంటే, నాన్న నువ్వు బయటికి వెళ్తున్నావు కదా నాన్న జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్తాం. ఒకవేళ ఆ తల్లి వాళ్ళ నాన్నగారు చెప్పిన జాగ్రత్త పాటిస్తే ఇంటికి తిరిగి వస్తాడు. లేకపోతే ఏదో ఒక నష్టము పట్టుకొని వస్తాడు. మనను తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఒక పడుచువాడు సముద్రములో చిన్న బండ ఉంది. ఆ బండ మీద ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఫోటోకు ఫోజ్ ఇచ్చినప్పుడు ఒడ్డున ఉన్నటువంటి కుర్రోళ్ళు షూట్ చేస్తున్నారు. వాడు అంట ఉన్నాడు, అరే ఇట్లా ఉంటాను తీరా అంటున్నాడు. ఇంతలో అలల రాకాసి వచ్చింది. వాడిని సముద్రములోనికి లాగేసింది, చచ్చిపోయాడు. మరి కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. ఈరోజు పిల్లల విషయాలు తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా బ్రతికినటువంటి పడుచు వాళ్ళు భూమి మీద లేరా? వారి తల్లిదండ్రులకు శోకాలు తెప్పించినటువంటి పిల్లలు ఎంతమంది కుటుంబాలలో లేరు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తలు పెద్దవారు మనకి చెప్తారు. నూతనముగా పెళ్ళయింది, నూతనంగా సంసారము ప్రారంభించారు.
అత్తవారు, మామగారు, తండ్రి, తల్లి వారు వేరేగా కాపురం పెట్టారు. మరేం చెప్తారు? నాన్న, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఉన్నదో లేనిదో సర్దుబాటు చేసుకొని బాగా బ్రతకండి నాన్న. మీ మాటలు బయటికి వినబడకుండా మీ కాపురాన్ని చక్కదిద్దుకోండి అని జాగ్రత్తలు చెప్తారు. కొంతమంది తంటాల మారలైతే పెద్ద కేకలేసుకొని ఊరందరికీ వీధందరికీ వినబడేటట్టు చేస్తారు. మరి అవమానం ఎవరికొస్తుంది? వాళ్ళకే కదా. పెద్దవారు జాగ్రత్తలు చెప్పినప్పుడు ఆ జాగ్రత్తలు పాటించకపోతే ఎవరికి నష్టము? ఎవరో వీధి వాళ్ళతో ఎప్పుడైనా తగువాడేవనుకో, మరి గయ్యాలా, నీ నోట్లో నేనెందుకు నోరు పెట్టానే, వాళ్ళ తంటాల మరి నీకు ఒక దండమే అనే మాట పలికిందనుకో, మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, బరస్ట్ అయిపోద్ది మన జీవితం. కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్త పడాలి. నీ కుటుంబ వ్యవస్థలో జాగ్రత్తలు పాటించాలి. నీ పిల్లలు పెంచే విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. నీ ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. నీ ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. పాటించకపోతే ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువారు కూడా తన ఆత్మీయమైన బిడ్డలను గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. వాటిని మనము పాటిస్తే, వాటిని మనము మన జీవితంలో అవలంబిస్తే ఆ జాగ్రత్తలు మనకి ఆరోగ్యకరంగా ఉంటాయి. మనము కొన్ని దినాలు భూమి మీద బ్రతకడానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, లేకపోతే నూకలు చెల్లిపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చెప్పినటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనములో, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. గమనించండి, దేవుడు సొలొమోను ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు, తన ఆజ్ఞను ఎవడైతే గైకుంటాడో, తన ప్రవర్తనను విషయంలో ఎవరైతే జాగ్రత్తలు పాటిస్తాడో వాళ్ళు బ్రతుకుతారు. లేకపోతే అజాగ్రత్తగా ఉంటే వాళ్ళు చచ్చిపోతారు. ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. ప్రియమైనటువంటి మా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు అనగా దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని ఉపదేశాలు, దేవుని మాటలు మనము వినేటప్పుడు, మనము ఆలకించినప్పుడు, వాటి విషయమై జాగ్రత్త పడకపోతే, ఆ ఆజ్ఞలను పాటించకపోతే, నీవు పెడచెవుని పెడితే, వాటి విషయమై అజాగ్రత్తగా ఉంటే చస్తావు. ఎంత ప్రమాదకరమైన మాట చూడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుని మాట విషయములో జాగ్రత్త పాటించాలి. దేవుని మాట విషయాలలో, దేవుని ఆజ్ఞ విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. నువ్వు దేవుని ఆజ్ఞ పాటించకపోతే, నువ్వు దేవుని ఆజ్ఞకు భయపడకపోతే, నీ ప్రవర్తన అనగా నీ నడత విషయంలో
నీ మాట విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీ శీలము విషయంలో నీవు జాగ్రత్త పడకపోతే, పర్వాలేదులే, ఏం కాదులే, అట్లాగే చెప్తారులే అని నువ్వు అజాగ్రత్తగా ఉంటే చావు నీ ఇంటి ముంగట నిలవబడుతుంది. అప్పుడు చావు వస్తే నరకమే తప్ప పరలోకము నీకు దొరకదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పట్లేదు. దేవుని లేఖనాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చస్తాడు. మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మన నడత విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మన కుటుంబాల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలు ఎలాగ నడుస్తున్నారో, నీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో, నీ పిల్లలు ఎటు వెళ్తున్నారో నీకు తెలుసు. వారి విషయం జాగ్రత్త పడకపోతే ఎలా? కాలు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనాలు ఉండవు. వారి కాలిపోకముందే, వారి జీవితాలు బర్న్ అవ్వకముందే తండ్రిగా తల్లిగా జాగ్రత్త పడాలి. వారికి బుద్ధి చెప్పాలి. కాబట్టి ఏ వ్యక్తి అయితే తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటాడో వాడి మీదకి చావు దాపరిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మనము నేర్చుకుందాం. ఒకవేళ మనకు తెలియవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన విషయం ఎలా ఉన్నావో ఆలోచన కలిగి జాగ్రత్త పడడానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకునే సమయము ఆసన్నమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో బుద్ధిమంతుడిగా ఉండి రోడ్డు మీదకి వెళ్ళే ఆ ప్రవర్తన ఎలాగుంటుంది? అజాగ్రత్తగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో యోసేపులాగా ఉండి బయటికి వెళ్ళి నీ దగ్గరికి వస్తుంది. జాగ్రత్త. నీ ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కడు చావుని తప్పించలేడు. జాగ్రత్త. నీ కిటికీలు వెంబడి ఎక్కి పిలుస్తుందని ఇర్మియా చెప్పాడు. మరణము కిటికీలు వెంబడి. ఎప్పుడు చేస్తావో నాకు కానీ నీకు కానీ తెలియదు. కాబట్టి నీ ప్రవర్తన విషయం, నీ నడవడిక విషయం బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవడు చూస్తే నాకేంటి, నా పని, నా ఒళ్ళు, నా ఇష్టం, నా నోరు అనుకుని బ్రతికితే, బిడ్డ చెప్తున్నాను కదా, చావు నీ దగ్గర ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేద్దాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనములో చూడండి. మరియు ఆయన మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినుటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దేవుని మందిరానికి వచ్చిన నీవు, సహవాసానికి వచ్చిన నీవు, ఆరాధనకు వచ్చిన నీవు, దేవునితో మాట్లాడడానికి వచ్చిన నీవు, దేవునితో సహవాసానికి వచ్చి దేవుని ముఖ దర్శనము చేసుకోవడానికి వచ్చిన నీవు, దేవుడు తన దైవజనుని ద్వారా ఆయన మాటలు చెప్పినప్పుడు, ఆయన బోధ
చేసినప్పుడు, ఆయన ఉపదేశించినప్పుడు జాగ్రత్తగా వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బోధ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ మాటలు నాకు వర్తించవులే, ఈ మాటలు నాకు తెలుసులే, నేను చాలాసార్లు ఈ మాటలు విన్నానులే, ఇది నా గురించి కాదులే, ఇది ఎవరి గురించో మాట్లాడుతున్నాడు అని చాలామంది అనాలోచనతో అజాగ్రత్తగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితం కొంచెము కింద కానీ, కంచము కింద కానీ, మంచము కింద కానీ పెట్టకూడదని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు బోధిస్తున్నప్పుడు దేవుని బోధ వినే విషయంలో నువ్వు చెవు పెట్టి శ్రద్ధగా ఆలకించాలి. అందుకంటాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రహస్యమైనది ఏది కూడా దాపరకం ఉండదు. నువ్వు రహస్యాలు చేసే పాపాలు ఏదో ఒక రోజు బయట పడక పోదు అని నేను చెప్పట్లా. ఆ అధ్యాయంలోనే, ఆ కింద వచనాల్లోనే ఉంది. నువ్వు చేసే రహస్య పనులు, నీ భర్తకు తెలియకుండా చేసిన నీ రహస్య పనులు, నీ భార్యకు తెలియకుండా చేసిన రహస్య పనులు, మీ తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన రహస్య పనులు ఏదో ఒకరోజు బయట పడుతుంది. అప్పుడు తలదించుకునే పరిస్థితి దాపరిస్తుంది. అప్పుడు అవమానకరమైన పరిస్థితి దాపరిస్తుంది. అప్పుడు హేళన చేయే పరిస్థితి దాపరిస్తుంది. అప్పుడు లోకం ఏమంటుందంటే, ఇది వ్యభిచారి, వీడు జోజగుండు, వీడు బెట్టింగులు రాయుడు అని మాటలు ఇతరులు నీ గురించి, నా గురించి చెప్పడానికి నోటులకు పని చెప్తారు. అప్పుడు నీవు అవమానం పడాలి. అప్పుడు నీవు గేలి చేయబడతావు. అందుకే దేవుని లేఖనాలు చెప్తుంది, నీ దీపము అనగా నీ జీవితం కొంచెము కింద కానీ, మంచము కింద కానీ, కంచము కింద కానీ పెట్టకూడదు. దీపస్తంభము మీదనే నీ దీపము పెట్టాలి. అంటే అర్థం తెలుసా మీకు? కొంచెము వ్యాపారమునకు సాదృశ్యము. నీ జీవితాన్ని వ్యాపారము చేయకూడదు. వ్యాపారం చేసేవాళ్ళు లేరా? శీలాన్ని నమ్ముకున్న వారు లేరా? కూటు కోసము రక్తాన్ని నమ్ముకున్న వారు లేరా? పిల్లలు నమ్ముకున్న వారు లేరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంచెము వ్యాపారమునకు సాదృశ్యము. దేవుని బిడ్డలు దేవుని దగ్గర వ్యాపారము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాపారం చేసే దేవుడు నీ దేవుడు కాడు. వ్యాపారం చేయకూడదు. రెండవది మంచము. మంచం కింద ఎవడైనా దీపం పెడతాడా? పెట్టడు. మంచము సోమరితనానికి సాదృశ్యము. సోమరివాడు, వాడు బ్రతుకు ఎప్పుడు చినిగిపోయిన సంచిలో కానుకలు వేసిన బ్రతుకులే. కొంచెం పడుకుంటుంది, సోమరితనం వస్తుంది, దరిద్రత వస్తుంది, దాని వలన పేదరికం వస్తుంది, దాని వలన చింపురు గుడ్డలకు కారణమవుద్ది. సోమరితనము మనిషికి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సోమరి చీమల దగ్గరకు వెళ్ళి దాని నడత చూసి బుద్ధి తెచ్చుకో. అదొక ప్రసంగం, దాని విషయం మనం వెళ్ళాం. అంటే మంచము నిద్రకు సాదృశ్యము. నిద్ర కలిగిన వాడు చింపుగుడ్డలకు కారణమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నిద్రకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకండి. ఎప్పుడు, ఎప్పుడు నిద్రపోవాలో దేవుడు చెప్పాడు. వాక్యం చెప్పబడింది ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు మెలుగుకొండాలో. మనం పగటి వారము, రాత్రి వారము కాము. పగలున్నప్పుడు దేవుని పని చేస్తారని యేసయ్య చెప్పాడు. రాత్రి ఉన్నప్పుడు మనిషి పడుకుంటాడని చెప్పాడు. రాత్రి పడుకోవాలి. రాత్రిపూట అందుకే సింహాలు, నక్కలు రాత్రిపూట ఆహారానికి తిరుగుతాయి. ఈడు రాత్రిపూట తిరుగుతాడు దిక్కుమాలుడు. ఈడికెందుకు రాత్రిపూట? ఎవడు రాత్రిపూట దగ్గర తిరుగుతారండి? దొంగ గుణాలు ఉన్నవాడే రాత్రిపూట తిరుగుతాడు. ఎవడు తిరుగుతాడు? భార్య మత్తుకు పడుకుని పోయింది అనుకో, అలాగా బయటికి వెళ్ళి వస్తానని ఆడు ఎక్కడికి వెళ్తాడు దుర్మార్గుడు. రాత్రిని తిరగవలసిన అవసరం ఏంటి ఆడికి? ఆమెకైనా రాత్రి తిరగవలసిన అవసరం ఏంటి? పిల్లరా, రాత్రిపూట మనుషులు పడుకోవాలి, పగలపూట మనుషులు కష్టపడాలి. కాబట్టి మంచము సోమరితనానికి సాదృశ్యం. మూడోది కంచము. కంచం కింద ఎవరు పెడతారా? ఏంటో హలో, అర్థమవుతుంది నా మాటలు? కంచము కింద ఎవరైనా పెడతారా దీపం? కంచము కింద పెడితే దీపం ఏమవుతుంది? తిండిబోతు గుణం. కంచము తిండిబోతు. ఈ తిండిబోతు గుణం వలన వెలుగుతున్న తన జీవితంలో ఉన్న ఆత్మీయమైన దీపము ఏమైపోతుంది? ఆరిపోతుంది. అంటే నేను తినొద్దన్ను, కానీ ఎక్కువ తినొద్దు అంటున్నాను. తినండి, కానీ ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే మీకే ప్రమాదం. కంచము తిండిబోతుతనానికి సాదృశ్యం. కాబట్టి దీపము స్తంభం మీదనే అనగా నీవు అనేకులకు వెలిగించే వ్యక్తిగా ఉండాలి, కానీ వాటి గుణాలలో నీవు కూరుకుపోకూడదు. అలాగైతే నీ దీపం అనగా నీ జీవితము ఆరిపోద్ది. కాబట్టి దేవుని మాటలు వినే విషయాలలో జాగ్రత్త పడాలి. ఈ మాటలు నా గురించే, ఈ మాటలు నా పిల్లల గురించే, ఈ మాటలు నా కుటుంబము గురించే దేవుడు మాట్లాడాలని అంగీకరించి స్వీకరించాలి. లేకపోతే అజాగ్రత్తగా పాటిస్తే ప్రమాదము. దేవుని మాటలు వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము చూడండి, 24-25. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. మీరు వినివారు మాత్రమే ఉండొద్దు. ఆ వినేటువంటి దానిని నీ ప్రవర్తనలో, నడవడికలో వాటిని వినియోగించుకోవాలి. అలాగను వినకపోతే ప్రియులారా, నీ అద్దములో నీ సహజముఖము నీ సహజముఖం అద్దము బయలుపరుస్తుంది. కాబట్టి ఏమంటున్నాడంటే వినువారు మాత్రమే ఉండొద్దు. విన్నటువంటి నీవు నీ జీవితములో అలవర్చుకోవాలి. అందుకే అన్నాడు ప్రియులారా, అదే అధ్యాయము అదే 19వ వచనములు అంటాడు, వినుటకు వేగిరపడువారుగాను మాట్లాడుటకు నిదానించువారుగాను. ఎలాగుండాలి? వినుటకు వేగిరపడువారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం నా కొరకే అని వేగిరపడాలి, ఆతృత పడాలి. అయ్యో, ఆ వాక్యము నా హృదయములో భద్రపరుచుకుంటాను అని మనసు ఉండాలి. ఈ వాక్యం నాకు కాదులే, ఈ తిండిపోతులకి, ఇది నిద్రపోతులకి అనుకుంటే తస్మత్ జాగ్రత్త. దేవుని మాటలు వినడానికి వచ్చిన నీవు ఆ మాటలు నీ గురించని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు పొరపాటు చేస్తావు.
దాని వలన పర్యావసనము చాలా భయంకరంగా ఉంటుంది. ఒకరోజు ఇజ్రాయేలు ప్రజలు మాకు అన్నం కావాలి అన్నారు. మోషే దేవునికి ప్రార్థన చేశాడు. మోషే, వారు కష్టపడిన అవసరం లేదు, వారి ఇంటి ముందే నేను ఆహారాన్ని క్రమరిస్తాను అని చెప్పాడు. అయితే వారేం చేయాలి తెలుసా? దినమునకు సేరున్నర అంటే లీటరు అది తీసుకొని వారికి ఏ రోజు ఆహారము ఆ రోజుకి వారు సంపాదించుకోమని చెప్పు, ఎక్కువగా దాయొద్దని చెప్పు. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు మోషే దేవుని మాటలు చెప్పినప్పటికీ వారు ఏం చేశారంటే కుండల నిండగా, సంచుల నిండగా, నందల నిండగా ఆ మన్నాను శుభ్రంగా దాచుకున్నారు. ఆ పూటకి తిన్నారు, మంచిదే కదా. కానీ రెండో రోజుకి దాచుకున్నారు. చివరికి పురుగు పట్టేసింది, వాసన వచ్చింది. వాళ్ళు ఎంత కక్కురితులు, వాళ్ళు ఎంత కక్కురితులు. కక్కుర్తోళ్ళు భూమి మీద ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. కక్కుర్తి. మంద కాంది మనం దోసుకెళ్ళిపోతాం, అది కక్కుర్తి. ఏమండి? మంద కాంది మనం దోసుకెళ్ళిపోతాం, కక్కుర్తి. ఎదుటోడిది తీసుకోవాలనే చెడ్డ గుణము, అది కక్కుర్తి, అది పాపము. కాబట్టి పిల్లల పురుగు పట్టేసింది. పురుగు పట్టేసరికి ఇళ్ళల్లా దుర్వాసన. వారు దేవుని మాటలో శ్రద్ధగా చెవుని పెట్టలేదు. అందుకే దాచుకున్న ఆహారము పురుగు పట్టేసింది. అంటే మన పరిస్థితి ఏంటి? మన లెక్క ఏంటి? పాస్టర్ గారు, మేము అలాంటి వాళ్ళం కాదండి. ఇజ్రాయేలు ప్రజల్లాంటి భయంకరమైన మనుషులు మేము కాదండి. వాళ్ళు కక్కుర్తి అండి. మాకు అలాంటి కక్కుర్తి లేదండి. కూరగాయల దగ్గరికి వెళ్తాం, కేజీ కొంటాం, కేజీ కొని వచ్చేయాలి కదా, ఒకటి ఇవ్వ. మరి దాన్ని ఏమంటారు? కక్కుర్తి అనరా? ఆడు ఇలా చూశాడనుకో, సంచిలో పడేయడమే ఇంకోటి. మరి దాన్ని ఏమంటారు కక్కుర్తి కాకపోతే? పిల్లరా, ఇటువంటి మనస్సు భయంకరమైనది. దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఉపదేశించినప్పుడు, దేవుడు బోధించినప్పుడు ఇది నా గురించని జాగ్రత్త వహించి వినాలి. వింటే బాగుపడతావు, వింటే నీ కుటుంబము చక్కదిద్దుకుంటావు, వింటే నువ్వు సరిగా నడుస్తావు, సరిగా మాట్లాడుతావు. వినకపోతే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. నువ్వు ఎలా నడవాలో నీకు తెలియదు. వారు వినలేదు గనక పురుగులు పట్టేసింది వారి ఆహారము. అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ద్రవ్యమునకు ఆశపడి, అనగా సొమ్ముకు ఆశపడి, కక్కుర్తిపడి దేవుని ప్రజలను శపించటానికి వెళ్ళాలనుకున్నాడు. దేవుడు మాట్లాడాడు, బిలాము, నువ్వు ఎవరిని శపించడానికి వెళ్తున్నావయ్యా అంటే, అయ్యా, బాలాకు రాజు ఇజ్రాయేలు ప్రజలను శపించటానికి వెళ్ళమని ఇచ్చాడు ద్రవ్యము, మరి నేను అందుకే వెళుతున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, నా ప్రజలు నువ్వు శపించడానికి వెళ్తావా అంటే, వీడు అంటున్నాడు నేను వెళ్తాను అన్నాడు. మొదటిసారి వెళ్తానన్నాడు, దేవుడు వద్దు అన్నాడు. రెండోసారి ద్రవ్యం ఎక్కువయ్యింది, రాజు ఎక్కువ ద్రవ్యం పంపించాడు. దానికి ఆశపడి ఇతగాడు రెండవసారి గాడిద గంతలు కట్టి వారిని శపించటానికి వెళ్తున్నాడు.
దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పినట్లు చెయ్యి. అంటే బుద్ధి రాలా. దేవుని దూత ఖడ్గము పట్టుకొని మార్గములో అడ్డుగా నిలవబడ్డాడు. దేవుని దూతను గాడిద చూసింది కానీ ప్రవక్త ఎంత దుర్భరమైన బ్రతుకు కదండి, ఎంత పనికిమాలిన బ్రతుకు కదండి. ఎవరు చూడాలి దేవుని దూతను? ప్రవక్త చూడాలి. కానీ ఎవరు చూశారు? నోరు లేని గార్ధాబము చూసింది, గాడిద చూసింది. ఇప్పుడు ఎంత పనికిమాలోడో, ఎంత కక్కుర్తిగోడో, ఎంత ధనాపిశాచిగాడు వాడో, ఎంత ధనం అంటే దురాశో. అందుకే దురాశ గర్భము ధరించి పాపము కంటది. దురాశ ఏం కన్నది? పాపం కంట. వడ్డీకి ఇచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఏడుస్తున్నారు, డబ్బులు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఏడుస్తున్నారు. ఎందుకంటే అప్పులు ఇచ్చినాడు, అప్పు తీసుకున్నాడు పారిపోండా. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పట్టుకుందామా. 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గుండెలు పిండి అయిపోయి అన్నం కూడా వాళ్ళకి వంట పట్టట్లా, వాళ్ళకి నిద్ర పట్టట్లా. దురాశ. ఎందుకు? దురాశ. వడ్డీ 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 వడ్డీ. దురాశ. ఆడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఏమవుతుంది? దురాశ గర్భము దాలిస్తే పాపము కంటే పాపము వల్ల వచ్చు జీతము. ఆమేన్, ఆమేన్. మరణిస్తారా? గమనించండి. వీడు డబ్బుకి ఆశపడిపోయాడు. డబ్బు కక్కుర్తి మనిషి. డబ్బు ఎవరిస్తే వాళ్ళని చెప్పించితే మరి దేవుడు ఎందుకు? వాడికి బుద్ధి కలుగు చేయటానికి, ఆయనకు మనోనేత్రము తెరవ చేయడానికి గాడిద ద్వారా దేవుడు మాట్లాడించాడు. చూసారా? వినకపోతే ఎంత ప్రమాదం ఉందో. నీవు కానీ నేను కానీ వినకపోతే పాము రూపంలో, తేలు రూపంలో, కత్తి రూపంలో, కరెంట్ రూపంలో, టీవీ రూపంలో, నువ్వు రోజు ప్లేట్ తోముతావు కదా, ప్లేట్ రూపములైనా దరువైపోద్ది. నిజమండి. నీవు సరైనటువంటి రీతిలో ఉండకపోతే ఆయన దేనినైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు, ఏ వస్తువునైనా వాడుకుంటాడు. ఆయనకి మాత్రమే సాధ్యం. కాబట్టి బిలాము ఆశించి, ధనమును ఆశించి దేవుని ప్రజలను శపించటానికి వెళ్తున్నప్పుడు దేవుడు వాడికి బుద్ధిని కలిగించాడు. కాబట్టి దేవుని మాటలు మనము ఏ విధంగా వినాలంటే జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి? జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి, మనసు పెట్టి వినాలి, ఆసక్తిగా వినాలి. ఈ వాక్యము నా కొరకే అని అంగీకరించాలి. అపోస్తుల కార్యములో 17వ అధ్యాయములో చూస్తే బెరయా సంఘస్థులు తెసలోనిక సంఘస్థుల కంటే వారు గొప్ప గనులై ఉన్నారు. ఎందుకంటే వారు వాక్యము శ్రద్ధగా విన్నారు. ఏం విన్నారు? శ్రద్ధగా విన్నారు. చెప్పినటువంటి మాటలు ఇంటికెళ్ళి చదివారు, అలాగున ఉన్నాయో లేదో. హల్లెలూయా. అలాగున ఉన్నాయో లేదో పరీక్షించారు, పరిశోధించారు. ఇంటికెళ్ళి చదివారు. గిన్నె మీద పడిపోలేదు, మంచం మీద పడిపోలేదు, టీవీ ముందు పడిపోలేదు, సెల్ల ముందు పడిపోలేదు. వారు ఏం చేశారంటే దైవజనులు చెప్పిన మాటలు వాక్య ప్రకారముగా ఉన్నాయో లేదని వారు చూచారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట
చెవు గలవాడు వినుగాక. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. హల్లెలూయా! కాబట్టి వినే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలమైన మనము దేవుని బోధ విషయములో శ్రద్ధగా ఆలకించి దానిని మనము అవలంబించాలి. రెండవదిగా చూడండి, మార్కు శుభవార్త, మార్కు శుభవార్త 13వ అధ్యాయము 33వ వచనము. ఆ, ఆ. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనుక ఒక మనుష్యుడు, చూడండి ప్రియులరా, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి రెండవదిగా ప్రార్థన చేయుట యందు జాగ్రత్త పడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆ దినాన్ని గురించి, ఆ గడియను గురించి తండ్రికి తప్ప ఏ మనుషునికి రాకడ ఎప్పుడు వస్తుందో కాబట్టి తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ రాకడ గురించి కనిపెడుతున్న మనము, ఆ దినము కొరకు ఎదురు చూస్తున్న మనము ప్రార్థన చేయుటలో జాగ్రత్తగా పాటించాలి. ఎదురు చూచేవారిగా ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మీరు గైకొనకపోతే, ప్రార్థనకు రాకపోతే, ప్రార్థన చేయకపోతే ఉరి వచ్చినట్లు నీ మీదకు వస్తుంది అంటాడు. అక్కడ ఉరి వచ్చినట్లు ప్రమాదము నీ మీదకు వస్తుంది అంటాడు అక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటంలో జాగ్రత్త పడాలి. నీ ప్రార్థన అనుభవాన్ని పెంపొందించుకోవాలి. దేవునితో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? దేవునితో మాట్లాడడానికి వచ్చావు. దేవుని మందిరానికి దేనికి వచ్చావు? నీ కష్టాలు దేవునితో చెప్పుకోవడానికి వచ్చావు. దేవుని యొక్క సహవాసానికి ఎందుకు వచ్చావు? ఆయనతో నీతో ఆయన కలిసి ఉండడానికి వచ్చావు. కలిసి ఉండాలంటే కలిపేది ప్రార్థనా జీవితమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయుటలో జాగ్రత్తలు పాటించాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసినటువంటి ప్రార్థన వృధా పాలు అవ్వకూడదు. నీకు శాపాన్ని తీసుకుని రాకూడదు, ఆశీర్వాదాలు తీసుకొని రావాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ప్రార్థించుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా? నీ కుటుంబంలో రక్షణను గురించిన సునాదాలు వినబడుతున్నాయా? నీ కుటుంబాలలో విజ్ఞాపన ధ్వని వినబడుతున్నాయా? ఎందుకంటే దేవుడు లేని ఇల్లు శ్మశానము కలిగిన వాకిట. కాబట్టి మన గృహాలలో దేవుడి నివాసము చేయాలంటే మన గృహాలలో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటే నేను దేవునికి వ్యతిరేకమైపోతాను అన్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనములో మాట ఉంది, నా మట్టుకు నేను నా ఇంటి వారికి నేను ప్రార్థన చేసుకుంటే నేను దేవునికి వ్యతిరేకం అయిపోతాను అన్నాడు, విరోధిని అయిపోతాను అన్నాడు. కాబట్టి ప్రార్థన అందరి కొరకు చేయాలి. నీ కుటుంబముతో పాటు చేసి నీ వీధిలో ఉన్నవారి కొరకు,
నీ మండలంలో ఉన్నవారి కొరకు, నీ జిల్లాలో ఉన్నవారి కొరకు, నీ రాష్ట్రంలో ఉన్నవారి కొరకు, నీ దేశంలో ఉన్నవారి కొరకు, నీ ప్రపంచంలో ఉన్నవారి కొరకు, యెరూషలేము కొరకు, ఇజ్రాయేల్ దేశము కొరకు, నీ సంఘము కొరకు, నీ సంఘ విశ్వాసుల కుటుంబాల కొరకు, బలహీనుల కొరకు, అప్పుల్లో ఉన్నవారి కొరకు, నిరుద్యోగుల కొరకు, మరి చదువుచున్న బిడ్డల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, వృద్ధుల కొరకు, పాలకుల కొరకు, మరి అనేకమైనటువంటి వృద్ధుల కొరకు, కార్మికుల కొరకు, మిలిటరీ వారి కొరకు, పోలీసు వారి కొరకు, గవర్నమెంట్ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అలాగ చేయకపోతే నువ్వు దేవుని భక్తి చేయలేదని అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన పత్రికలో చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన కొరకు మనమే ప్రార్థన చేయకూడదు. మన కొరకు మనం ప్రార్థన చేస్తూ అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు ప్రార్థన చేయాలంటే ఎంత పడుతుంది సమయం? హల్లెలూయా. కొండ పిలుస్తుందని కొంత బాధ ఏంటి, కంచం పిలుస్తుందని కొంత బాధ, ఎక్కువ ప్రార్థన చేసేసాము ఆపే అని కొంత బాధ. హల్లెలూయా. జాగ్రత్త పడు. ఇప్పటికైనా దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయి దేవునికి, దేవునితో మాట్లాడు. నీ కంపు బ్రతుకును బాగుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. పెద్ద విశ్వాసుల్లాగా, పెద్ద భక్తిపరుల్లాగా బిల్డప్ కొంతమంది ఇస్తారు. బిల్డప్లో ఏదో ఒక రోజు పతనమైపోక తప్పదు. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేయటంలో జాగ్రత్త వహించండి. ఎప్పుడు నువ్వు పోతావో, ఎప్పుడు రాకడొస్తుందో ఎవరికి తెలియదు. క్రైస్తవులు మనం చెప్పుకుంటే చాలదు. క్రీస్తు యేసు నీలో ఉండాలి. క్రీస్తు యేసును నీవు చూపించాలి. నీ ప్రార్థన అనుభవము ఎదుగుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూస్తే అక్కడ చక్కగా మాట్లాడతాడు. చూడండి ప్రియులారా, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. చూసారా ఎంత క్లియర్గా చెప్పాడో? మనం పగటి వారము, రాత్రి వారము కాము. మనము వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాము. మనము జీవము కలిగిన దేవుని సంబంధులము, నిర్జీవమైన సంబంధులము కాము. కాబట్టి మత్తులము కాక మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు జాగ్రత్త పాటించాలంటే ప్రార్థన చేయటంలో జాగ్రత్త పాటించాలి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. నీ ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలి. నీ ప్రార్థన చేస్తే నీ ఇంటిలో ఇబ్బంది పోవాలి. అంతే. అంత స్థాయిలోనికి మనము ఎదగాలి. ఎక్కడేసిన గొంగలి అక్కడున్న మాదిరిగా మన భక్తి ఉండకూడదు, మన విశ్వాసము ఉండకూడదు. అందుకే ప్రార్థన యందు జాగ్రత్త పాటించాలి. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి. మూడవదిగా దేని గురించి జాగ్రత్త పడాలంటే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడాలి. దేని గురించి?
ఈ పులిసిన పిండి ఎవరంటే పరిసయ్యులు. ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. పరిసయ్యులు. ప్రియులారా, ఈ పరిసయ్యుల యొక్క గుణం ఎటువంటిదంటే పులిసిన పిండి. పరిశుద్ధుల యొక్క గుణం ఏంటంటే పుల్లని పిండి. పులిసిన పిండి భయంకరమైనటువంటి వాసన కొడతది. పుల్లని పిండి వాసన కొట్టదు. మనం ఎలాగుండాలంటే పుల్లని పిండిలాగా ఉండాలి. పులిసిన పిండిగా దీన్ని వేషధారణ. పరిసయ్యులు వేషధారులుగా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిసయ్యులు వేషధారణనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి మనం జాగ్రత్త వహించాలి. వారు ఎలాగుంటారంటే బయటికి నీతిమంతులుగా ఉంటారు, లోపల అనీతిమంతులుగా ఉంటారు. బయటికి పరిశుద్ధుల్లాగా నటిస్తారు, లోపల పరిశుద్ధత ఉండదు. బయటికి ప్రార్థనా పరుల్లా కనిపిస్తారు, లోపల ప్రార్థన అనుభవము ఉండదు. బయటికి అనేక మందికి ఇచ్చేవారు కనిపిస్తారు, కానీ ఇచ్చేవారుగా ఉండరు. అనేక మంది మేమే భక్తి పరులము అన్నట్టుగా ప్రజల ఎదుట వారు తమ్ము తాము కనపరుచుకుంటారు, కానీ వారిలో భక్తి ఉండదు. పరిసయ్యులకు ఉన్న గుణం ఏంటో తెలుసా? వారు మాత్రమే నీతిమంతులు, మరి ఎవరు నీతిమంతులు కాదు అనే గుణము కలిగిన వారు పరిసయ్యులు. కాబట్టి ఆ పరిసయ్యుల గురించి జాగ్రత్త పడండి. హల్లెలూయా. కొన్నిసార్లు అటువంటి వాళ్ళు మనకు ఎదురవుతారు కదా. నీకేడు తెలుసు, నాకంతా తెలుసు. తెలిసింది ఏమీ ఉండదు. ఏంటి తెలిసింది? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నా వయసు అని తెలుసా? ప్రభు నమ్ముకొని 30 సంవత్సరాలు. కానీ 30 సంవత్సరాలు అనుభవము వాళ్ళకి కోడిగుడ్డు సున్నా. ఏంటి ఒక ఎదుటి వారిని ఎట్లా విష్ చేయాలో తెలియదు చాలామందికి. నిజమంటారా అబద్ధమంటారా? పోనీలే, మందిరమును ఆరాధన ముగించి వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా వెళ్ళాలో తెలియదు. దాన్ని ఏమంటారు? బిల్డప్ బాబాయిలు అనరా, బిల్డప్ అత్తయ్యలు అనరా, బిల్డప్ అక్కలు అనరా, బిల్డప్ అమ్మలు అనరా. బిల్డప్ కొడితే బతుకు బాగుపడదు. సరైన పుల్లని గుణం ఉండాలి. నువ్వు ఆరాధన అయిపోయిన వెంటనే ప్రైజ్ లార్డ్ అని నీ పక్క వ్యక్తికి చెప్పి అప్పుడు వెళితే ఎంత బాగుంటుంది. నువ్వు వచ్చినప్పుడు నీ పక్క వ్యక్తికి ప్రైజ్ లార్డ్ అని చెబితే ఎంత బాగుంటుంది. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు మనము తక్కువగా ఎంచుకో. ఈ పరిసయ్యులు ఎదుటి వ్యక్తులను తక్కువగా ఎంచుతారు. వాళ్ళు నిలువుటంగీలు వేసేస్తారు, అగ్రపీఠాల మీద కూర్చుంటారు, వందనాలు కావాలని వాళ్ళ కాలుకు మొక్కుమని చెప్తారు. మీరు మత్తయి సువార్త 23 అధ్యాయం అంత ఇంటికి వెళ్ళి చదవండి, అదే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి నువ్వు నేను మనము జాగ్రత్త పడాలి. కొంతమందికి పాట రాదు, వచ్చేసి అక్కడ కరెక్ట్గా వచ్చేసరికి ఆపేస్తారు, కరెక్ట్గా వచ్చేసరికి ఆపేస్తారు. అంటే బిల్డప్. నేను పాడుతున్నాను చూసా, నాలాంటి పాట కూడా ఎవడు మా సంఘంలో లేడా చెప్పుకోవడానికి. అది వేషధారణ. నేను అంటున్నది ఏంటంటే, వేషధారణ అంటే అది నటించడం, నటించి జీవించటమే వేషధారణ. అది దేవుని బిడ్డలలో ఉండకూడదు, ప్రమాదం. వేషధారణ దేవునిని చూడనివ్వకుండా చేస్తుంది. వేషధారణ దేవునితో మాట్లాడనివ్వకుండా చేస్తుంది. వేషధారణ సహవాసానికి రానివ్వకుండా చేస్తుంది. వేషధారణ దేవుని ప్రేమను పొందకుండా చేస్తుంది. వేషధారణ దేవుని క్షమాపణ పొందకుండా చేస్తుంది. వేషధారణ పరలోకానికి వెళ్లకుండా అటగించేస్తుంది. దేవుని బిడ్డలమైన మనము వేషధారణ
ఉండకూడదు. కాబట్టి వేషధారణ మనలో ఉండకూడదు. కాబట్టి పరిసయ్యుల యొక్క పులిపిండి గురించి మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా! హల్లెలూయా! పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి జాగ్రత్త పడాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనం ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థించుటలో జాగ్రత్తగా ఉండాలి. మూడోది వేషధారణ గురించి